నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. ఫిబ్రవరి 8 వరకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ. బీఎస్సీలో నిర్ణయం. 7న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న మంత్రి బుగ్గన. ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ టీడీపీ నిరసన ప్రదర్శన. గవర్నర్ ప్రసంగం వాస్తవ విరుద్ధంగా ఉంది. టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి. పీసీసీ చీఫ్ షర్మిలపై వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం సిగ్గుచేటు. షర్మిల ప్రశ్నలకు వైసీపీ ఎందుకు సమాధానం చెప్పడం లేదు నిలదీసిన మస్తాన్ వలి. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో వేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. రామనామ క్షేత్రం శ్రీనివాసరావు తోట బీటీ రోడ్కు మేయర్ శంకుస్థాపన. అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. తమ ప్రభుత్వం సామాజిక న్యాయం, సమానత్వం కోసం పనిచేస్తుందన్నారు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించిన ఆయన ప్రసంగించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్యా సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది జూన్ నుంచి ఐబీ విధానం 1వ తరగతి నుంచి అమలవుతుందన్నారు. నాడు నేడు ద్వారా వైద్య రంగంలో పెనుమార్పులు తీసుకొచ్చినట్లు గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు. An honor and privilege for me to address the joint session of the present Legislative Assembly on this momentous occasion of the current budget session 2024-25. My government has put its heart and soul in fulfilling its promises. My deep sense of appreciation to the commitment of Honorable Chief Minister and the State Administration in installing. My government has introduced extensive curricular reforms in the school education. The long-term objective is to make the children studying in the government schools be prepared for the challenges and evolve into global citizens. Furthermore, my government has recently entered into a MOU with International Baccalaureate to make them a part of SCERT. This move will bridge the educational divide between rich and poor students, commencing with capacity building and training of the teachers in 2024-25. Classes for first class in IB system will start from June 2025 onwards. June 2026 for class second. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి ప్రత్యేక కృషి చేయడం జరిగిందన్నారు. సంక్షేమ ఫలాలను డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో జమ చేసి అవినీతికి తావు లేకుండా చేశామన్నారు. పేదలందరికీ ఇల్లు పథకం కింద 22 లక్షల ఇల్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. Andhra Pradesh is the only state in India to implement universal free crop insurance, where the farmer's share of premium is paid by the state government on behalf of the farmers for all crops notified under this scheme. So far, government has settled claims of rupees 54.75 lakh farmers worth rupees 7,802.5 crores. An amount of rupees 1,835 crores of interest subvention was credited directly into the accounts of
73.88 lakh small and marginal farmers who availed crop loans of rupees 1 lakh and repaid with the stipulated time under YSR Sunna Vaddi Panta Runalu. ఫిబ్రవరి 8 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశంలో నిర్ణయించారు. సీఎం జగన్తో పాటు మంత్రులు బుగ్గన, పెద్దిరెడ్డి, జోగి రమేష్, శ్రీకాంత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 7న ప్రభుత్వం అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అయితే బీఎస్సీ సమావేశాన్ని టీడీపీ బాయ్కాట్ చేసింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం గ్లోబల్ ప్రచారంలో ఉందని విమర్శించారు టీడీపీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అసెంబ్లీ వెలుపల రామానాయుడు, అశోక్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలపై గవర్నర్తో ప్రచారం చేయించుకున్నట్లు ప్రసంగం ఉందన్నారు. అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చిన వైసీపీ ఇప్పటి వరకు ఎన్ని అమలు చేసిందో చెప్పలేని దుస్థితిలో ఉందని మండిపడ్డారు. గవర్నర్ గారి ప్రసంగం ఒక నిస్సారమైన, నిస్తేజమైన విధానాలకి మసిపూసి మారేడుగా చేసేదానికి ప్రయత్నం జరిగింది. ఒక గోబెల్స్ ప్రచారం, అన్ని విధాలా ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం అంకెలగారడీ చేసి భూతత్వంలో చూపించడానికి ఒక ప్రయత్నం చేసింది. 36 పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితుల్ని చెప్పడంలో ఫెయిల్యూర్ అయింది ప్రభుత్వం. అన్ని రంగాల్లో ఫెయిల్యూర్. రాష్ట్రాన్ని అప్పులమయంలో నెంబర్ 1 చేశారు. శాంతి భద్రతలో ఆఖరి స్థానానికి చేర్చారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందని మరి ఆఖరి బడ్జెట్ లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు ముందు గవర్నర్ ప్రసంగంలో నువ్వేం చేశావంటే సమాధానం లేదు. అప్పులమయంగా మార్చారు. అప్పుల్లో నెంబర్ 1 స్థానానికి ఈ రాష్ట్రాన్ని నెట్టారు. ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయాల. 95% అమలు చేశాను, 99% అమలు చేశాను, 170 సీట్లు ఇవ్వమని చెప్పేదానికి అర్హతే లేదు ఈ ముఖ్యమంత్రికి. పాపం గవర్నర్ గారు నీళ్లు మింగుతా ఉన్నారు. అబద్దాలు చెప్పలేక దగ్గుకుంటూ చెప్పే పరిస్థితి. చెప్పలేక చెప్పారు. ఈ ముఖ్యమంత్రి యొక్క నిర్వాహకం వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు పరిస్థితులు గంగలో కలిసిపోయాయి. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగనకు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గల్లా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇదే తన చివరి ప్రసంగమని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. Jaydev Galla ji. Since I've declared that I'm not contesting in this coming general election, this will be my final speech in this House for now, sir. Despite stepping aside from electoral politics, my commitment and resolve to serve the nation remains steadfast as I plan to contribute to the country's development by investing, innovating, creating employment opportunities, and generating revenue and wealth for the nation, sir. And more than anybody else, I sincerely and wholeheartedly express my deep sense of gratitude to every single team member of my Guntur parliamentary constituency, the TDP leaders and the colleagues of Guntur, without whose support, cooperation and blessings, I would not have been able to undertake my 10-year successful journey as an MP and would not have done whatever I could for the people of Guntur. So I once again thank all of them from the bottom of my heart. And a couple of months from now, we are going to have general elections and also assembly elections in my state, sir. For free and fair elections, the Election Commission should ensure error-free electoral rolls. But if you look at AP, the ground reality is the other way around. అమరావతి రైతుల ఆందోళనకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఎంపీగా తనకు అవకాశం కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు జయదేవ్. కొంత విరామం తరువాత తిరిగి రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన ఆయన దేశాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న వ్యాపారవేత్తలపై రాజకీయ వేధింపులు ఆపాలని సూచించారు. With your permission, I would like to touch upon a few things which I have been able to achieve for the people of Guntur, sir. Sir, number one, I fought for the capital Amaravati, raised it many times in Parliament, and I'm still supporting the farmers' agitation, which is going on for more than 1,500 days for making Amaravati as the sole capital. It's still happening, sir, in my constituents. I appeal to the Honourable Prime Minister to focus a little bit more on this, sir. Otherwise, it's not easy to achieve the objectives behind Atmanirbhar Bharat. I will continue to contribute to my state and to the country as a businessman by investing, innovating, and creating employment opportunities, revenue, and wealth for the nation. When I can devote my full time to politics and be the type of representative that I want to be and that the people deserve, just like Sri Ram
Sriram's return after his 14 years of Vanavas, I will also come back stronger, sir. వెల్గపూడి అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాసప్ప, రామానాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలగపూడిలోని ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ నిర్వహించారు. బాయ్ బాయ్ జగన్ అంటూ ప్లేకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. అయితే పోలీసులు బార్కెట్లు పెట్టి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొంతసేపు వాగ్వివాదం జరిగింది. అసెంబ్లీకి వచ్చే సభ్యులను అడ్డుకునే కొత్త సాంప్రదాయంకు వైసీపీ తెరతీసిందంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. ఎవరయ్యా ఆపుతారు? అసెంబ్లీకి రాకుండా ఆపారు, మీ ఆఫీసర్లు ఆపారు మమ్మల్ని. ఎక్కడ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ సోషల్ మీడియాలో నీచంగా ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక సొంత చెల్లిపైనే తమ పార్టీ సోషల్ మీడియాలో జగన్ దుష్ప్రచారం చేయించడం సిగ్గుచేటన్నారు. ఈ మేరకు హిమనీ సెంటర్లోని గాంధీజీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే షర్మిల భద్రతను పెంచడంతో పాటు ఆమె అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు మస్తాన్ వలి. మహాత్మా గాంధీ విగ్రహం ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆగడాలు, అటు ఆడపిల్లని కాకుండా ఆడపడుచోని కాకుండా ఒక చెల్లెలని కాకుండా షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవీ బాధ్యతలు స్వీకరించి ఖండించి జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలు, నరేంద్ర మోడీ గారి దగ్గర తాకట్టు, తెలుగు ప్రజల గౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి విధానం, కలిసి చంద్రబాబు నాయుడు యొక్క చాతకానితనాన్ని ప్రశ్నిస్తూ ఉంటే మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళే ఈ విధంగా ఆవిడ వ్యక్తిగత జీవితం మీద ట్రోల్ చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి చోద్యం చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర మహిళలకు ఏమి న్యాయం చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అందుకోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క షర్మిలమ్మ గారికి న్యాయం జరగాలి, ఆవిడ ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి ఈ ప్రభుత్వాలు ఆవిడ యొక్క భద్రతను కూడా కుదింపు చేసేటటువంటి ప్రయత్నం, ఆవిడ యొక్క భద్రత ఈరోజు ప్రమాదంలో పడింది. రాష్ట్రపతి ఇంటర్వెన్షన్ జరిగి ఆవిడ యొక్క భద్రతను పెంచి కాంగ్రెస్ పార్టీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ రాస్తారోకో చేస్తా ఉన్నాం. సంపత్ నగర్ లోని రామనామ క్షేత్రం నుంచి శ్రీనివాసరావు తోట శ్మశానం వరకు బీటీ రోడ్ నిర్మాణంకు భూమి పూజ చేశారు మేయర్ కావటి మనోహర్ నాయుడు. 1,20,00,000 రూపాయలతో ఈ పనులను చేపట్టి ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. గుంటూరులో అన్ని ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టామని, గతం కంటే ఇప్పుడు పనులు వేగంగా జరుగుతున్నాయని మేయర్ తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు వెంకటరమణ, గేదెల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి రామనామ క్షేత్రం గుడి వరకు మరి రోడ్డు వైండింగ్ చేశాం, బీటీ రోడ్ నిర్మాణం చేసాం, సెంటర్ లైటింగ్ కూడా వేసి డ్రైన్స్ కూడా కట్టడం కూడా జరిగింది. పని పూర్తి అయిపోయింది, అవి ప్రారంభించడం కూడా జరిగింది. సెకండ్ ఫేసింగ్ రామనామ క్షేత్రం దగ్గర నుంచి ఈ యొక్క శ్రీనివాసరావు తోట శ్మశానం వరకు కూడా ఈరోజు బీటీ రోడ్డుని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయటం కూడా జరిగింది. మరి సుమారు 1,20,00,000 రూపాయలతో ఈరోజు ఈ యొక్క రోడ్డుకి శంకుస్థాపన చేశాం. మరి గతంలో అక్కడక్కడ కొంత ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయి, ఆ ఎంక్రోచ్మెంట్లు కూడా స్థానిక పెద్దలందరితో కూడా మాట్లాడి ఆ ఎంక్రోచ్మెంట్లు కూడా తొలగించడం కూడా జరిగింది.
ఇప్పుడు బీటీ రోడ్డు ఈ శ్మశానం వరకు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అంచనాలు తయారు చేశాం. టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది. మరి 15-20 రోజుల్లో కూడా ఈ రోడ్డు మొదలుపెట్టేసి ఈ నెలాఖరికల్లా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. అభివృద్ధి అనేది పరిగెత్తుతూ ఉంది. అన్ని ప్రాంతాలలో కూడా సీసీ రోడ్డు, సీసీ డ్రైన్స్, మంచినీటి పైప్ లైన్లు, అదేవిధంగా సెంటర్ లైటింగ్, అదేవిధంగా రోడ్డు వైండింగ్తో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి ఉపయోగపడేగా ఉండేటువంటిది హిందూ శ్మశాన వాటికి ఇక్కడది శ్రీనివాసరావు తోటది. దాన్ని పూర్తి స్థాయిలో ఒక దేవాలయం మాదిరిగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. జెస్సీ రాజకుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిరంగిపురం మండలం అమీనాబాద్కు చెందిన శకుంతల ప్రభుత్వం ఇచ్చిన సెంటు భూమిలో ఇల్లు కట్టుకొని జీవిస్తుంటే అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం లేదన్నారు. మాది ఫిరంగిపురం మండలం అమీనాబాద్ అండి. మా అమ్మగారు అన్నవరపు శకుంతల అండి, వైఫ్ ఆఫ్ సుబ్బారావు అండి. మేము గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇష్యూ చేసినటువంటి జగనన్న కాలనీలో ఇల్లు కంప్లీట్ చేసామనండి. మా అమ్మ విడో అండి, కూలి పనులు చేసుకుంటా బీసీ వర్గానికి చెందిన వాళ్ళం అండి. గవర్నమెంట్ ఆదేశాల మేరకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి లోన్ మేము సబ్సిడీలు అన్నీ తీసుకొని పూర్తి చేసామండి. మా అమ్మగారు కరెంటు బిల్లు కూడా కట్టుకొని ఇంట్లో ఉంటున్నారండి. అయితే మేము 2 రోజుల క్రితం మేము సచివాలయ కన్సర్న్ అఫీషియల్స్ మేము కలవటం జరిగిందండి. మేము మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారు, పట్టా తీసుకుంటున్నారండి. మాకు వారితో చిన్న డిస్ప్యూట్ ఉందండి, జాయింట్ ప్రాపర్టీ మీద చిన్న డిస్ప్యూట్ ఉందండి. మేము అన్ని ఓపెన్ ప్లాట్స్కి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. అయినా సరే మేము ఓపెన్ ప్లాట్స్ చేస్తున్నారు, ఇల్లు కట్టనలుగా చేస్తున్నారు. ఇల్లు కట్టుకొని ఫస్ట్ ఇల్లు కట్టి అన్ని కట్టి అప్పులు తీసుకొచ్చి మేము చేసుకుంటే మాకు రిజిస్ట్రేషన్ కాలయాపన చేస్తున్నారండి. మేము బడుగు బలహీన వర్గాలకు చెందిన వారం కాబట్టి మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. అఫీషియల్స్ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆర్డర్ని మమ్మల్ని కావాలని పర్సనల్గా ఒక ఆఫీసరు పంచాయతీ సెక్రటరీ మమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెడతాండి. 4 సంవత్సరాల నుంచి మేము సెక్రటరీ గారికి మేము ఇంటి పన్నుకి అప్లై చేసామండి, ఇవ్వలేదు. మా తాతగారి డెత్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసామండి, ఇవ్వలేదు. మాకు వేరే ఏ డాక్యుమెంట్ అయినా ఇవ్వకుండా మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ మా అమ్మగారికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చారో, ఏ లక్ష్యం కోసం అయితే ఇచ్చారో ఇల్లు కట్టిన వాళ్ళకి మాకు దయచేసి రిజిస్ట్రేషన్ చేయాలని ప్రార్థిస్తున్నాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వం ఇచ్చిన కాలనీలో రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ల్యాండ్ టైటిల్ యాక్ట్పై వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు న్యాయవాదులు నిరసనలు చేపట్టడం బాధాకరమని వైసీపీ లీగల్ జిల్లా అధ్యక్షుడు భగవాన్ అన్నారు. జిల్లా కోర్టు ఎదుట వైసీపీ లీగల్ సెల్ నాయకులు మీడియాతో మాట్లాడారు. పోలూరు వెంకటరెడ్డి, కోకల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాక్టును అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, దీనిని కేవలం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అమలు చేస్తున్నట్లు బురద చల్లడం సరైన విధానం కాదన్నారు. స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు కోర్టులను విధులు బహిష్కరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయంలో మేము చెప్పదలుచుకున్నది ఒకటి, మన స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్. దాని మీద మన భారతదేశం మొత్తం మీద ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నీతి ఆయోగ్ మనకి రికమెండ్ చేస్తే, ఆ రికమెండేషన్ మీద మన స్టేట్ గవర్నమెంట్ ముందుగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కన్సాలిడేటెడ్గా చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా అందరికీ హక్కులు అన్నీ కలిపి ఒక చోట ఉండేటట్లు ఒక చట్టం తీసుకురావడం జరిగింది. కానీ ఈ విషయాన్ని మభ్యపెట్టి కొన్ని అసాంఘిక శక్తులు మన టైటిలింగ్ యాక్ట్ మీద ఒక బ్యాడ్ ప్రాపగండా చేస్తూ కోర్టు విధులను కూడా పరిశీలిస్తున్నారు. ఈ విషయం అయ్యి ప్రజలకు పూర్తి అవగాహన కలుగు చేయాలనే ఉద్దేశంతో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలను అందజేశారు. కొల్లిపరకు చెందిన మధుసూదన్ శర్మ శివాలయానికి ధర్మకర్తగా ఉంటే అదే గ్రామానికి చెందిన బాలచాముండేశ్వరి అనే మహిళ గుడి అభివృద్ధి పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుడికి ఎలాంటి సంబంధం లేని మహిళ 15 లక్షల రూపాయల వరకు మోసానికి పాల్పడిందని చెప్పారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కుంచెవర గ్రామం, కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా. కుంచెవర గ్రామంలో వేంచేసి ఉన్న
గంగా పార్వతీ సమేత శ్రీ సదాశివ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి ధర్మకర్తను. మా తాతల ఆస్తులు ఇచ్చిన దానికంతా మా తాతలు ఇచ్చిన ఆస్తి దానికి సుమారు 20 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో విష్ణు భట్ల బాలచాముండేశ్వరి అనే ఆవిడ గుడి డెవలప్మెంట్ అని చెప్పి చందాలు వసూలు చేస్తూ పాంప్లెట్లు కొట్టి చందాలు వసూలు చేస్తూ ఏమీ చేయకుండా శుభ్రంగా హాయిగా వాడుకుంటోంది. ఈ విషయం ఏమిటని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమంటోంది. పైగా అర్చకుడు కూడా నాకు తాళాలు ఇవ్వకుండా చేసేస్తోంది. ఊళ్ళో వాళ్ళని అందరినీ ఎక్కదోసి ఊళ్ళో వాళ్ళకి ఏం సంబంధం లేదు, ఇది మా స్వంతము, మా గుడి సొంతం, మా తాతలకి ఇచ్చినటువంటి ఆస్తి, దానికి స్థలం కూడా మాదేను, దాంట్లో గుడి కట్టి ఉన్నారు, ఆ గుడి కట్టింది మేమే, దానికి ఆ విధంగా చేసి నానా బాధలు పెడుతోంది. అర్చకుడు కూడా నా మాట వినకుండా చేసేస్తోంది. ఊళ్ళో వాళ్ళని రెచ్చగొట్టి ఆవిడ్ని ఆపమని చెబుతున్నావు. చేసింది అది చీటింగ్ కేసు కదా, నా గుడి పేరు వాడుకుని నువ్వు ఎట్లా వసూలు చేస్తావు? సాయి భాస్కర్ హాస్పిటల్లో రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ కేర్ ద్వారా సమర్థవంతంగా నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు విజయవంతంగా చేసినట్లు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి తెలిపారు. అరండల్పేటలోని సాయి భాస్కర్ హాస్పిటల్లో బూసిరెడ్డి నరేంద్రరెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ హాస్పిటల్లో ఫుల్లీ ఆపరేటింగ్ విధానంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఎక్విప్మెంట్ను ఏపీలో ప్రథమంగా అందుబాటులోకి తెచ్చామన్నారు. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఎక్విప్మెంట్ ద్వారా 150 మందికి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు విజయవంతంగా చేసినట్లు చెప్పారు. సాయి భాస్కర్ హాస్పిటల్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ గురించి ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ ఫీల్డ్లో చూసినా కూడా రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టేకింగ్ ఓవర్. భారతదేశంలో ఇప్పటివరకు ఎప్పుడు కూడా రియల్గా రోబోటిక్స్ అంటే ఏంటి, రోబోటిక్స్ ఎలా పనిచేస్తుంది, జాయింట్ని అమరిక కరెక్ట్గా కానీ డిసైడ్ చేయకుండా పెట్టినట్లయితే ఆ జాయింట్ ఎక్కువ కాలం ఉండటం కష్టంగా ఉంటుంది. టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడిన తర్వాత సర్జరీ చేసే సమయంలో, సర్జరీ కంటే ముందే, అంటే ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ అంటారు, దానికి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ముందే ఫీడ్ చేస్తాం. సర్జరీలో మానవులు చేసేటువంటి చిన్న తప్పిదాలని అవాయిడ్ చేయడం కోసమే ఈ రోబోటిక్ సర్జరీని తీసుకొచ్చాం. సర్జన్ చేసే సర్జరీతో పోలిస్తే దీంట్లో స్టెప్స్ కొన్ని తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆపరేషన్ చేయటానికి వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తగ్గిపోతాయి. రోబోట్ సర్జరీ చేస్తుందని కొంతమందిలో ఉన్న అపోహ ఏంటంటే సర్జన్ రోల్ ఏంటి రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు అన్నప్పుడు, సర్జన్ చెప్పినట్టు 100% నడిచేదే రోబోటిక్. ఆ కట్స్ని క్లియర్ కట్గా తీసుకునేదే రోబోటిక్. ఫ్రీ ఆపరేటింగ్ ప్లాన్ ద్వారా ఆపరేషన్ చేయాల్సిన విధానాన్ని ఈ మిషన్ నిర్ధారిస్తుందన్నారు. మామూలు ఆపరేషన్కి అవసరమయ్యే పరికరాలు గణనీయంగా తగ్గుతాయన్నారు. తద్వారా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తక్కువని, ఆపరేషన్లో కొన్ని స్టెప్స్ తగ్గిపోతాయని వివరించారు. FMRAI జనరల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 7న, APM-SRU జనరల్ కాన్ఫరెన్స్ సమావేశాలు ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు విజయవాడలో జరగనున్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్ను బ్రాడీపేటలోని CPM కార్యాలయంలో ఆవిష్కరించారు. మందుల ధరలు నియంత్రించాలని, వైద్య పరికరాలపై GST ఎత్తివేయాలని, జీడీపీలో వైద్య రంగానికి కనీసం 5% వాటా ఇవ్వడంతో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ఏదైనా దేశం అభివృద్ధి సాధించాలంటే విద్య, వైద్యం రెండు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని చెప్పేసి నోబెల్ బహుమతి గ్రహీత అమృత్ సేన్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అటువంటిది ఈరోజు ప్రభుత్వం కనుక మనం చూస్తే, వైద్యం ప్రజలకి ఉచితంగా అందించవలసిన ప్రభుత్వం మందుల పరికరాల మీద పెద్ద ఎత్తున GST వేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. మందుల పరికరాలపై GST ఎత్తివేయాలని, నిత్యావసర మందులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్గా గత 30 ఏళ్ల నుంచి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. అట్లాగే జీడీపీలో వైద్య రంగానికి కనీస వాటా 5% కల్పించాలని చెప్పి చూస్తూ ఉన్నాం. అట్లాగే ప్రభుత్వ మెడిసిన్స్ యొక్క ధరలను పూర్తిగా నియంత్రించి తక్కువ ధరలకు మెడిసిన్స్ అందజేయాలని చెప్పేసి మా డిమాండ్స్. మా ఆల్ ఇండియా కౌన్సిల్ మీటింగ్ ప్లస్ రాష్ట్ర మహాసభ రెండు విజయవాడలో జరుగుతున్నటువంటి సందర్భంగా మేము ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి చేసాం. 9వ తారీఖు నుంచి రాష్ట్ర మహాసభ జరుగుతూ ఉండిద్ది. ప్రజల సమస్యలపై ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తున్నటువంటి మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్,
జరుగుతున్నటువంటి ఈ ఆల్ ఇండియా కౌన్సిల్ సమావేశం అట్లాగే రాష్ట్ర మహాసభని జయప్రదం చేయాలని చెప్పేసి మేము ప్రజలందరినీ కోరుతా ఉన్నాం, మీడియా ముఖంగా కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. ఫిబ్రవరి 8 వరకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ. బీఎస్సీలో నిర్ణయం. 7న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న మంత్రి బుగ్గన. ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ టీడీపీ నిరసన ప్రదర్శన. గవర్నర్ ప్రసంగం వాస్తవ విరుద్ధంగా ఉంది. టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి. పీసీసీ చీఫ్ షర్మిలపై వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం సిగ్గుచేటు. షర్మిల ప్రశ్నలకు వైసీపీ ఎందుకు సమాధానం చెప్పడం లేదు నిలదీసిన మస్తాన్ వలి. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో వేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. రామనామ క్షేత్రం శ్రీనివాసరావు తోట బీటీ రోడ్కు మేయర్ శంకుస్థాపన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.